స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 11వ రోజు యాత్ర మొదలైంది. ఉదయం రాత్రి విశ్రాంతి తీసుకున్న గుట్టూరు ఊరిలో ఉన్న శివాలయం దగ్గర నుంచి యాత్ర మొదలుపెట్టి పెనుగొండ మీదుగా యాత్రని సాగించి సోమందేంపల్లి ఊరిలో ఉన్న మార్కండేయ స్వామి శివాలయం దగ్గరికి చేరుకోవడం జరిగింది. మార్కండేయ దేవాలయం దగ్గర చేరుకుని ఆ యాజమాన్యానికి ఫోన్ చేయగలిగితే వారు వచ్చి మాకు రూమ్ తాళాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉదయం అల్పాహార కార్యక్రమం పూర్ణమైంది. తదుపరి మధ్యాహ్నం 2:30 గంటలకు సోమందేంపల్లి మార్కండేయ స్వామి శివాలయం దగ్గర నుంచి యాత్ర మొదలుపెట్టి పాలసముద్రం మీదుగా యాత్ర సాగుతూ ఉంది. అక్కడి నుంచి పులిగోర్లపల్లి దాటుకుని కొడికొండ చెక్ పోస్టులో ఉన్న దేవాలయాల దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. కొడికొండ చెక్ పోస్టు ముందుగా వచ్చే ఊరిలో రైట్ సైడు లెఫ్ట్ సైడు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అక్కడ సాయంత్రం విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 11వ రోజుతోటి ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్ యాత్ర పరిపూర్ణం అవుతుంది. మనం 2 రాష్ట్రాలు దాటి 3వ రాష్ట్రం కర్ణాటకలో రేపు ఉదయం యాత్రలో భాగంగా మొదలవుతుంది. 3వ రోజు 3వ రాష్ట్రంలో ఉన్న యాత్ర కర్ణాటకలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు యాత్ర శ్రీ అయ్యప్ప స్వామి దయ వల్ల, గురువుల దయ వల్ల, అందరి అనుగ్రహంతో, ఆశీస్సులతోటి యాత్ర చాలా ఆనందకరంగా జరిగింది. కాకపోతే ఈ అనంతపురం ప్రదేశాలకి విచ్చేసిన తర్వాత సైకిల్ యాత్ర చేసేవారు కానీ, పాదయాత్ర చేసేవారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మీ చేతుల్లో ఖచ్చితంగా మీ బ్యాగుల్లో కానీ చేతుల్లో కానీ కంపల్సరీ చేతిలో వాటర్ని క్యారీ చేయవలసి వస్తుంది. తాగే వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడు చేతిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోడ్లు కొంచెం హైటు, అంటే ఎత్తు పల్లాలు ఉంటాయి, ఘాట్లు ఉంటాయి. నెక్స్ట్ ఎండ విపరీతంగా ఉంటుంది ఈ ప్రదేశానికి. ఆ హీట్కి తట్టుకునే ఇది ఉండాలి. దానివల్ల ఈ ఎండలో నడుస్తున్నప్పుడు మనలో ఉన్న ఎనర్జీసీ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యారీ చేయవలసి వస్తుంది. అలాగే కొద్దిగా అనారోగ్యం పరిస్థితి ఇబ్బందిగా ఉన్నవారు ఖచ్చితంగా పళ్ళు అలాంటివి కూడా ఏర్పాటు చేసుకుని యాత్ర చేయడం మంచిది. దాంతోపాటు గ్లూకోజ్ పౌడర్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు మనం మరి బిస్కెట్స్ కానీ కుదిరితే కనుక ప్రతి ఒక్కరు కూడా తమ జోబులో ఈ పుల్ల చాక్లెట్లు, అంటే ఆరెంజ్ చాక్లెట్స్ ఉంటాయి, అవి కూడా పెట్టుకోగలిగితే కనుక చాలా మంచిది. ఎప్పుడు కూడా ఏమైనా బీపీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పల్లి పట్టి జోలు పెట్టుకుంటే ఈ ఎనర్జీ లెవెల్స్ దిగబడిపోయినప్పుడు ఒక 2 పల్లి పట్టీలు తిని ఒక 1 లీటర్ వాటర్ తాగితే ఎటువంటి వారికైనా సరే ఎనర్జీ ఫామ్ అవుతుంది. అలాగే కుదిరితే ఆకలి వేస్తున్నప్పుడు ఇబ్బంది కలిగితే కనుక ఖచ్చితంగా జామకాయలు కూడా క్యారీ చేయడం వల్ల మనకి ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు 11 రోజుల యాత్ర పరిపూర్ణమైంది. ఆ శ్రీ స్వామివారి అయ్యప్ప స్వామివారి దయ వల్ల ఈ యాత్ర సుముఖంగా జరుగుతూ ఉంది. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప.